హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం 100 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. దాపు మనకైతే అట్రా వెబ్సైట్ ప్రకారం అయితే దాపు 13,000 రూపాయలు అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. దాపు 2:50 PM అయితే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. 9:30 నుంచి 2:50 PM వరకు దాదాపు మార్కెట్ అయితే వాలటాలిటీ అయితే చాలా బాగుంది. చార్ట్లో అనాలిసిస్ అయితే ఈ రోజు ఒక 400 పాయింట్స్ లో మార్కెట్ అయితే వాలటాలిటీ ఉంది. మనం ఏదైతే నార్మల్ ఎక్స్పైరీ అనుకున్నామో అది నార్మల్ ఎక్స్పైరీ అయితే కావడం అయితే జరిగింది. ఎందుకంటే మార్కెట్ అయితే హై గ్యాప్ అప్ కాలే, హై గ్యాప్ డౌన్ కాలే, మార్కెట్ అయితే ఫ్లాట్ గా ఓపెన్ అయింది కాబట్టి నార్మల్ ఎక్స్పైరీ అయితే అయింది. ముందుగా అయితే క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడైతే చూడవచ్చు ఈరోజు దాపు ఈ రోజు అంతా 400 పాయింట్స్ లో మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ లో అయితే ఉంది, వాలటాలిటీ అయితే ఉంది. ఓవరాల్ గా ఆప్షన్ సెల్లింగ్ లో ఒక 12,000 రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఆఫ్టర్ వెబ్సైట్ ప్రకారం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు ఓపెనింగ్ అయితే ట్రెండ్ లైన్ అయితే అప్ సైడ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయితే అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ మనం 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ వేస్తాం కదా, ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ జరిగిన తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూసుకోవచ్చు. 41,300, 400, 500 అయితే వేయడం అయితే జరిగింది. తర్వాత రెసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు. 41,700 అయితే రెసిస్టెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా ఒక 400 to 800 పాయింట్స్ లో ఉండేటట్లయితే ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. 5 minutes లో చూడవచ్చు మార్కెట్ అయితే ఫస్ట్ 5 minutes కొద్దిగా మార్కెట్ అయితే వాలటాలిటీ అయితే ఉంది. తర్వాత మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ లో ఉండిపోవడం అయితే జరిగింది. లాస్ట్ 1 o'clock నుంచి మార్కెట్ కొద్దిగా మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళింది, మార్కెట్ మళ్ళీ అక్కడక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మార్కెట్ ఈ విధంగా ఉంటే హై ప్రీమియం డీక్ అయితే జరుగుతుంది. ఈ విధంగా పైకి కొద్ది కిందికి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి, ఈ విధంగా ఉంటే ప్రీమియం డీక్ అయితే చాలా మంచిగా అయితే జరుగుతుంది. దీంతో పాటు విక్స్ కూడా మనకి సహకరిస్తే మంచి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. విక్స్ కూడా చెక్ చేయవచ్చు. విక్స్ ఇండియా విక్స్ మంచి డౌన్ సైడ్ అయితే వచ్చింది చూడవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ 13 నుంచి డౌన్ సైడ్ అయితే మంచి ర్యాలీ అయితే చేసింది. విక్స్ ఎంత పడితే అంత ప్రీమియం డీక్ అయితే జరుగుతుంది. ఇది ఒక కారణం. విక్స్ కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అయితే కొద్దిగా వాలటాలిటీ అయితే ఉంది. నిఫ్టీ అయితే చూడవచ్చు 17,800 నుంచి దాపు 17,900 వరకు ఒక 100 పాయింట్స్ లో అయితే వాలటాలిటీ ఉంది. మనం 200 పాయింట్స్ అయితే ప్లాన్ చేసింది. ఆల్మోస్ట్ అయితే ఒక 100 పాయింట్స్ అయితే రేంజ్ బౌండ్ లో ఉంది. అంటే 17,800, 17,850, 17,900 అయితే రేంజ్ లో అయితే ఉండడం అయితే జరిగింది. ఆ టూ యావరేజ్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా చూడొచ్చు 17,900 అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఈ లెవెల్ ని కూడా బ్రేక్ అయితే చేయలేదు. ఇక్కడైతే చూడవచ్చు ఈ లెవెల్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే మనం లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ కూడా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకుని మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడైతే మనం ఆప్స్ట్రా వెబ్సైట్ అయితే చెక్ చేద్దాం. న్యూ షేర్ పడుతున్నాం ఆప్స్ట్రా వెబ్సైట్. ఇక్కడైతే చూడవచ్చు ప్రెసెంట్ 10,000 అయితే చూస్తుంది. ఆల్మోస్ట్ అయితే ఒక 15,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 16,000 అయితే ఉంటే ఇక్కడైతే చూడవచ్చు ఆప్షన్ సెల్లింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దాపు 114, 172 పీసీ, 41,500, 41,400, 41,300 ఇది రేంజ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ రేంజ్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ప్రాబబిలిటీ అయితే చూడవచ్చు, దాన్ని ఏమంటారు, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చి 16,000. ఇక్కడైతే చూడవచ్చు మన ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి 100 రూపాయలు అనేది జీరో కావాలి, 100 రూపాయలు చేసింటే జీరో కావాలి, 200 సెల్ చేసింటే జీరో కావాలి. కాబట్టి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 16,000 అయితే చూస్తుంది. ఓవరాల్ గా అన్ని అయితే జీరో అయితే అయినాయి. మనమైతే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ సిఈపీలన్నీ పాయింట్స్ లకి అయితే వచ్చేసాయి. ఇక్కడైతే చూడవచ్చు 0, 0, 0.0, మిగతా ఒకటి ఇది ఇందామని మాత్రం
వాల్యూ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ వాల్యూ అంతా 0 అంతే కావడం అయితే జరిగింది. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అయితే ఉంది. ఎవరికైనా తెలియకుంటే కామెంట్ అయితే ఆల్రెడీ చేసా, అది ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. ఎవరైనా వీడియో చూడాలంటే చూడవచ్చు. న్యూ షేర్ అయితే కొడుతున్నా. చార్ట్లో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు. 41,600, 41,500, 41,400. మార్నింగ్ అయితే అది వేద్దాం అనుకుంటే, కానీ ప్రాబబిలిటీ కొద్దిగా తక్కువ ఉందని కొద్దిగా కిందికి రావడం అయితే జరిగింది. 41,300, 41,400, 41,500. ఆల్మోస్ట్ అయితే మార్కెట్ అయితే మనం అనుకున్న రేంజ్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 100 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు మనకి 13,000 రూపాయల వరకు అయితే ప్రాఫిట్ రావడం అయితే వచ్చింది. ఎందుకంటే మార్కెట్ అయితే రేంజ్ వన్లో ఉండడం అయితే జరిగింది. అదొకటి కారణం. మార్కెట్ అయితే వాలటాలిటీ ఉంది. ఓపెనింగ్ మార్కెట్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది. నార్మల్ ఆప్షన్ చార్ట్ కూడా చెక్ చేయడం అయితే జరిగింది. 1:1, 1:2 అయితే ఉన్నాయి కాబట్టి నార్మల్ ఎక్స్పైరీ జరిగింది. తర్వాత నిన్న వచ్చేసి ఒక 400 పాయింట్ల వాలటాలిటీ ఉంది. అదొక కారణం. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ విధంగా అయితే ఉంది. జై హింద్, జై భారత్.